శుభోదయం. ఏపీ టుడే 007కు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. రాజకీయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా ఢిల్లీ చుట్టూ తిరుగుతా ఉన్నాయి. ఒకరి వెంట ఒకరు ఢిల్లీకి ప్రయాణం అవుతా ఉన్నారు. ముందు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. మరి 3 గంటలకు అపాయింట్మెంట్ అన్నారు, 7:30 గంటలకు అపాయింట్మెంట్ అన్నారు, అర్ధరాత్రి అపాయింట్మెంట్ ఇచ్చారు, 11:30కు కలిశారు. ఆ 11:30కు కలిసిన తర్వాత 12:10 బయటకు వచ్చారు. మరి తెల్లవారుజామున కానీ లేదా ఢిల్లీలో వెంటనే కానీ ఎక్కడ ప్రెస్ మీట్ లో ఏం జరిగిందో లోపల చెప్పినటువంటి పరిస్థితి లేనే లేదు. ఇక్కడ మనకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే, పొత్తులకు ముందే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కలిసిపోతుంది, ఎన్డీఏలో భాగస్వామి అవుతుందనే ప్రకటన చేయమని అన్నారంట. పొత్తు సంగతి తర్వాత, ఎందుకంటే ఇతను వాళ్ళు నమ్మరు. చంద్రబాబుతో 4 సార్లు కలిశారు, 4 సార్లు విడిపోయారు. చంద్రబాబు తెలివితేటలేంటో, చంద్రబాబు అతి తెలివితేటలేంటో వీళ్ళకి బాగా తెలుసు. అందుకని చెప్పేసి, బాబు నువ్వు ముందు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కలిసిపోయింది, విలీనమైంది అని చెప్పు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీని కలుపు అన్నారంట. దానికి దగ్గర నుంచి సమాధానం ఎలా ఉంటుందో వాళ్ళకి ఇంకా టైం ఇచ్చారు, తెలుసుకునే రమ్మని. ఇంకో రెండోది, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఓటుకి నోటు ఇవ్వాల్సి వస్తుంది, అంతా నేను పెట్టుకోలేను, మీ తరపున ఒక 1000 రూపాయలు ఇవ్వండి, ప్రతి ఓటుకు 1000 రూపాయల చొప్పున ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్యను బట్టి మీ తరపు నుంచి కూడా డబ్బులు ఇవ్వండి, ఓటుకు 1000 రూపాయల చొప్పున ఇవ్వండి అని మరో కండిషన్ పెట్టాడంట. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిక్కచ్చిగా ఉంటున్నాడు, దొంగ నోట్లు చేరుస్తా ఉంటే అన్ని రకాలుగా అడ్డంకులు పెడతా ఉన్నాడు, మరి కాస్త చూసి చూడనట్లు పోవాలి, ఈసీకి ఆదేశాలు ఇవ్వండి అన్నాడంట. ఏమయ్యా, తూర్పు తిరిగి దండం పెట్టవయా, నీకు బలం ఉంటే ఈ కండిషన్స్ ఏంటి, ఇలాంటి కండిషన్స్ ఏంటి, చెత్త కండిషన్స్. సర్లే ఏదన్నా ఉంటే మేము పవన్ కళ్యాణ్ పిలిచి మాట్లాడతాంలే, అతను వచ్చిన తర్వాత నీకు చెప్తాంలే అన్నారు. ఇతను హైదరాబాద్ రావడంతోనే పవన్ కళ్యాణ్ ఇంటికి పిలిపించుకున్నాడు. ఈ పవన్ కళ్యాణ్ మరి ఢిల్లీ ఎప్పుడు బయలుదేరతాడో తెలియదు. ఈ లోపుగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. మరి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందా, జగన్మోహన్ రెడ్డి గారు నిధుల కోసం, అభివృద్ధి కార్యక్రమాల కోసం జగన్మోహన్ రెడ్డి గారే ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ అడిగారా మనకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడిగినా కానీ ఇది టైమింగ్ కాదు కదా. వాళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడుతో పిలిచి చర్చలు జరిపారు, మరి రేపో మాపో పవన్ కళ్యాణ్ గారిని రమ్మన్నారు. వీళ్ళని రమ్మన్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన వెంటనే అపాయింట్మెంట్ ఎందుకు ఇచ్చారు? ఈ అపాయింట్మెంట్ ఇవ్వటం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేరుగా ప్రధానమంత్రి గారు ఈ సమయంలో ఈ టైమింగ్ లో అపాయింట్మెంట్ ఇవ్వటం ఏంటి అని దబిడి దిబిడే లాగా ఉంది టీడీపీ పరిస్థితి. ఇక జనసేన అంతా అయోమయంలో పడిపోయారు. అదేవిధంగా నిన్న ఇదే టైమింగ్ అనే మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇదే టైమింగ్ లో స్పాన్సర్డ్ అనే మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఆజ్ తక్ సి ఓటర్ తోటి తెలుగుదేశం పార్టీ సంబంధం పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ పేమెంట్ ఇస్తా ఉంది. అదే ఆజ్ తక్ సి ఓటర్ ని చేత ఇండియా టుడే సర్వే చేయించుకుంటా ఉంది. గతంలో చేయించుకునేటటువంటి వాళ్ళని తప్పించి, మరి చంద్రబాబు నాయుడు ప్రభావం పడిందో లేదో మనకు తెలియదు,
కానీ చంద్రబాబు నాయుడు స్పాన్సర్ చేసినటువంటి ఆజ్ తక్ సీ వాటర్ వాళ్ళని తమ తరపున సర్వే చేయించుకుంటా ఉంది. ఒక 4 నెలల క్రితమే మనం చూసాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 సీట్లు టీడీపీకి రాబోతున్నాయని చెప్పేసి మూడ్ ఆఫ్ ద నేషన్ లో చెప్పించారు. దానిని ఇప్పుడు మరో 2 స్థానాలకు పెంచి కొత్తగా సర్వే వదిలారు. ఈ సర్వేలో ఉన్నటువంటి జిమ్మిక్ ఏంటంటే, సర్వే అంటే 100% ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయి చెప్పాలి. కానీ ఇక్కడ విచిత్రంగా వీళ్ళు 10% వదిలేశారు. 45% టీడీపీ కంట, 41% వైసీపీ కంట, 2% బీజేపీ కంట, 2% కాంగ్రెస్ పార్టీ కంట. మిగిలిన 10% ఎవరికి అంటే మిగిలిన 10%ని వీళ్ళు పట్టించుకోరా? 10% అనేది ప్రభుత్వాల్ని తారుమారు చేసేటటువంటి పర్సంటేజ్ కాదా? లేదా 10%ని జనసేనకి మెన్షన్ చేయలేదు కాబట్టి జనసేనకు వదిలేశారు అనుకుందాం. జనసేనకు వదిలేస్తే కాంగ్రెస్ 2% అని, భారతీయ జనతా పార్టీ 2% అని చెప్పిన వాళ్ళు జనసేన 10% అని ఎందుకు చెప్పలేదు? జనసేన 10% అని కానీ చెప్తే జనసేన తెలుగుదేశం పార్టీ కలిసే ఉన్నాయి కదా. ఒక 8 సీట్లు మటుకు ఎక్కడి నుంచి వస్తాయి? వైఎస్ఆర్సీపీకి 8 సీట్ల మటుకు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ సర్వే కూడా ఎంత బోటకంగా ఉందంటే, దేశవ్యాప్తంగా 294 నియోజకవర్గాలు తీసుకున్నారంట. అందుట్లో ఆంధ్రప్రదేశ్లో 6 నియోజకవర్గాలు మాత్రమేనంట. 6 కూడా 3 ప్రాంతాల నుంచి 2 అంట. ఉత్తరాంధ్ర నుంచి 2, కోస్తా నుంచి 2, రాయలసీమ నుంచి 2. వీళ్ళ లెక్క 3 రోజులు 6 తీసుకున్నారంట. దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి శాంపిల్ సంఖ్య 12,500 అంట. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 నియోజకవర్గాలకి, అంటే 294 నియోజకవర్గాలకి వాళ్ళు మొత్తం సర్వే చేసింది 294 అని చెప్తున్నారు. 294 నియోజకవర్గాలకు గాను 12,500 శాంపిల్స్ తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వే చేసినటువంటి 6 నియోజకవర్గాలకు కానీ ఎంత తీసుకొని ఉంటారు? 100లో తీసుకొని ఉంటారు. మరి ఇది సర్వే ఎట్లా అవుతుంది? ఇది ప్రామాణికం ఎట్లా అవుతుంది? వీళ్ళు గతంలో చేసినటువంటి సర్వేలు, ఆజ్ తక్ తో కలిసి చేసినటువంటి చాలా సర్వేలు ఫేక్ అయినాయి, ఫెయిల్ అయింది. ఉదాహరణకి రాహుల్ గాంధీకి నరేంద్ర మోడీ కన్నా కూడా ఎక్కువగా ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారని కూడా వీళ్ళు గతంలో చెప్పారు. కాబట్టి ఇది ఫేక్ సర్వే అనాలా, స్పాన్సర్డ్ సర్వే అనాలా అనేది కాలమే చెప్తుంది. అదేవిధంగా మిగతా సర్వేలు ఉన్నాయి, జన్మత్ అని, టైమ్స్ నౌ అని, ఏరీనా అని, అనేక సర్వేలు అన్ని కూడా వైఎస్ఆర్సీపీకి అత్యధికమైనటువంటి సీట్లు వస్తాయని, 19 కొందరిస్తే, 18 కొందరిస్తే, మరికొందరు మళ్ళీ 19 ఇస్తా ఉంటే రకరకాలుగా పార్లమెంట్ స్థానాలు ఇవ్వటం జరుగుతావు. కొందరైతే ఎమ్మెల్యే సీట్స్ వచ్చేసి 122 నుంచి 132 వరకు ఇస్తా ఉన్నారు. మరి ఏది నిజం అనేది ప్రజలు చెప్తారు. ఇక్కడ ఆజ్ తక్ చేసినటువంటి సర్వేలో, ఆజ్ తక్ ఇండియా టుడే కోసం చేసినటువంటి సర్వేలో ఒక విచిత్రం ఏంటంటే, జనవరి 15 నుంచి జనవరి 31 వరకు అంట. జనవరి 15 నుంచి జనవరి 31 వరకు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు చెప్పదలుచుకున్నది, నేను అనుకోవటం, ఐఎమ్ గెస్సింగ్ ఇట్, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈ మార్పులు చేర్పులు 15 రోజుల నుంచే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. చాలా చోట్ల బీసీ అభ్యర్థులను వేశారు. బీసీ అభ్యర్థులు ఆర్థికంగా సమర్థులైనటువంటి, ఉద్దండులైనటువంటి ఓసీ అభ్యర్థులను ఎదుర్కోలేరు. ఉదాహరణకి
నరసాపురంలో రఘురామకృష్ణరాజు ఓసీ అభ్యర్థి, అతను ఉమ్మడి అభ్యర్థిగా నిలబడ్డాడు అనుకోండి. ఉమాబాల ఎక్కడ తట్టుకుంటది? ఉమాబాల సాధారణ అడ్వకేటు, ఆవిడ ఎక్కడ తట్టుకుంటది అనేది వీళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు. ఎక్కడ తట్టుకుంటుందో తట్టుకోదో. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నటువంటి ఓటింగ్ శాతం ఏంటో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉండే వాళ్ళకి క్షేత్రస్థాయిలో తెలుసు. ఏదో వందల్లో శాంపిల్స్ తీసుకొని ఫేక్ సర్వేలు చేసి ప్రజలను ప్రభావితం చేయాలనుకోవటం కూడా అంత కరెక్ట్ కాదు. ఎందుకంటున్నానంటే ఈ మాట, 2019 ఎన్నికల ముందు చాలా ఫేక్ సర్వేలు వచ్చినాయి. ఇక్కడ చాలా సార్లు లగడపాటి చెప్పింది నిజమైందని చెప్పి లగడపాటి చేత మరి వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందని, తెలుగుదేశం పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందని చెప్పేసి సర్వేలు చేయించారు. మరి TV5 సర్వే చేసింది, ఆంధ్రజ్యోతి సర్వే చేసింది. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది అని చెప్పింది. ఏం జరిగింది? ఏం జరిగిందో మనం చూసాం. 23 స్థానాలకి తెలుగుదేశం పార్టీ పరిమితం అయిపోయింది. దానికి వీళ్ళు తట్టుకోలేక ఏవేదేదో పేర్లు పెట్టారు. ఈవీఎం షిఎం అని, ట్యాంపరింగ్ జరిగిందని, ప్రజాభిప్రాయం కాదని, భారతీయ జనతా పార్టీ చేసేసిందని రకరకాలుగా మాట్లాడారు. ఇప్పుడు అదే భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పిలిచింది? ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారితో నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడుతున్నారు అని లబ్ డబ్ దడ్ బిడ గడ బిడగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అతని దత్తపుత్రుడైనటువంటి మరి పవన్ కళ్యాణ్ అని చెప్పడం నా ఉద్దేశం. నమస్తే.